అమ్మవారికి ఇచ్చే తాంబూలంలో తమలపాకులు, వక్కలు, సొన్నం, అలాగే సుగంధ ద్రవ్యాల పొడి మనము వేసి అమ్మవారికి అయితే తాంబూలం సమర్పిస్తాము. హలో అండి, వెల్కమ్ టు రామరత్నం వ్లాగ్స్. మీరందరూ బాగున్నారు అనుకుంటాను. నేనైతే చాలా బాగున్నాను. మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము. ఇది మంచి వీడియో. మనకు శ్రావణ మాసం కదా, ఈ రోజు నుండి మీకు అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు. సోమవారంతో శ్రావణ మాసం అయితే మొదలయ్యింది. మనము శ్రావణ మాసం నెల రోజులు కూడా విశేషమైన పూజలు జరుపుకుంటాము. మామూలు అప్పుడు కూడా చేసుకుంటాము, కానీ ఈ శ్రావణ మాసంలో చేసుకునే పూజలకైతే అధిక ఫలితం అయితే అమ్మవారు మనకైతే కలుగు చేస్తారు. అలాగే అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే కదా. మనం ఈ పూజలు చేసుకునేటప్పుడు వరలక్ష్మి వ్రతము, మంగళగౌరి వ్రతాలు ఏ పూజలు చేసుకున్నా అమ్మవారి పూజలు చేసుకునేటప్పుడు మనము అమ్మవారికి తాంబూలం అయితే సమర్పిస్తాము. తాంబూలము మంగళ ద్రవ్యాలు, చీర, రవికిల బట్ట, అంటే మంగళ ద్రవ్యాలు అంటే గాజులు, బొట్టు, కాటుక అన్నీ అమ్మవారికి సమర్పిస్తాం కదా. అవన్నీ ఎలాగ సమర్పించాలి, అమ్మవారికి ఏమేమి పెట్టాలి అని అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే మన ఛానల్లో గుల్కండ్ తయారు చేసే వీడియో, సుగంధ ద్రవ్యాల పొడి, తీర్థం పొడి తయారు చేసే వీడియోలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. తప్పకుండా ఒకసారి చూడండి. అవి కూడా అమ్మవారికి ఇచ్చే తాంబూలంలో అయితే వినియోగిస్తాము. వరలక్ష్మి వ్రతం కానీ మంగళగౌరి వ్రతం కానీ చేసుకునేటప్పుడు మనము మనస్ఫూర్తిగా అమ్మవారికి పూజ, దీపం, ధూపం, నైవేద్యాలు, షోడశోపచారాలు పూజలన్నీ చేసుకొని అమ్మవారికి అయితే తాంబూలం సమర్పిస్తాము. ఇలాగా తాంబూలంలోన పళ్ళు అన్నీ పెట్టయితే అమ్మవారికి సమర్పించుకుంటాము. చీర, జాకెట్టు, మంగళ ద్రవ్యాలు అన్నీ పెట్టి అమ్మవారికి మనస్ఫూర్తిగా సమర్పించుకుంటాము. అలాగే మనము పండగలలోన ముత్తైదువులకు వాయినాలు ఇస్తాం కదా, అప్పుడు కూడా ఇలాగే తాంబూలాన్ని చేసుకొని ముత్తైదువులకు వాయినాలు ఇచ్చుకుంటే చాలా మంచిది. అందున ఈ శ్రావణ మాసంలోన ప్రతిరోజు ముత్తైదువులకు మనకి వీలైనంత, మనకి అవైలబుల్ ఉన్నంత తాంబూలము ప్రతిరోజు ఒక్క ముత్తైదువుకైనా ఇచ్చుకుంటే చాలా మంచిది. ఇప్పుడైతే అమ్మవారికి నేను తాంబూలం తయారు చేస్తున్నాను. ఒకసారి అయితే చూడండి. ఇలాగ తమలపాకులు 3 తీసుకొని గుల్కండ్ అనమాట, ఇది నేను తయారు చేశాను. మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇది చాలా విశేషమైనది. ఇది కూడా తాంబూలంలో వేస్తే చాలా మంచిది. అలాగే తీర్థపు పొడి, ఇది కూడా ఎన్నో ఆరోగ్యానికి మేలు చేసే పదార్థాలన్నీ మనం వేసి తయారు చేసాం కదా. ఇది కూడా ఎలా తయారు చేశాను అన్నది, చాలా తక్కువ మొత్తంలో ఎలా తయారు చేసుకోవాలి అని నేను వీడియోస్ చేశాను, పెట్టాను. ఒకసారి చూడండి. నేను ఈ శ్రావణ మాసం కోసం ఈ 2 తయారు చేసుకున్నాను. ఎందుకంటే ముత్తైదువులకు తాంబూలాలు, అమ్మవారికి తాంబూలం పెట్టినప్పుడు ఇచ్చుకుందామని. ఇలాగా ముందుగా కొంచెం చున్నం అయితే రాయాలి. ఇప్పుడైతే చున్నం లేదు, నేను రాయట్లేదు. అలాగే చెక్కలు పెట్టి ఈ సుగంధ ద్రవ్యాల పొడి వేసి, ఈ సుగంధ ద్రవ్యాల పొడిలోనే మనము అన్ని రకాలైనవి కూడా వేసాము కనుక ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. అమ్మవారికి మనం సమర్పించుకొని ఈ తాంబూలాన్ని మనం వేసుకుంటే చాలా మంచిది. అలాగే మనము ప్రతిరోజు కూడా తాంబూలం వేసుకుంటే చాలా మంచిది, ఒంటికి ఆరోగ్యం కూడా. మనం శుభ సందర్భాలలో కూడా అతిథులకు మనం తాంబూలాలు సమర్పిస్తాం కదా. అలాగే సంబంధ బాంధవ్యాలు కలుపుకునే సందర్భాలలో కూడా మనము తాంబూలాలు పరస్పరం ఇచ్చి పుచ్చుకోవడం జరుగుతుంది. అలాగే భార్యాభర్తలకు మొదటి రాత్రి జరిగినప్పుడు గట్రా ఈ తాంబూలమే ప్రధాన పాత్ర. ఆ తర్వాత ఏమో ఈ తాంబూలాన్ని అమ్మవారికి ఇలా చేసి, ఇగో లవంగా ఒకటి ఇలా గుచ్చి అమ్మవారికి అయితే తాంబూలం పెడతామని నేను అన్నీ రెడీ చేస్తున్నాను. మీరైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం అయితే చూడండి. ఈ తాంబూలం ఇలా చేసిన తర్వాత ఈ క్లిప్పింగ్ 2 సార్లు వచ్చినట్టుంది, నేను తాంబూలం చేసిన క్లిప్పింగు చూడండి. ఇలాగా తమలపాకులు పెట్టి గుల్కండ్ కొంచెం వేసి, అలాగే సుగంధ ద్రవ్యాల పొడి వేసి, చెక్కలు వేసి, చున్నం అయితే వేయలేదండి. మనకు వీలుంటే మంచిది, అమ్ముతారు ఆ చున్నం కూడా. కొంచెం అలాగా లైట్గా ఆకుల మీద రాసి అయితే మనము పెట్టవచ్చు, చాలా మంచిది. ఇది అమ్మవారికి పెట్టిన తాంబూలము మనం వేసుకున్న చాలా విశేషమైన ఫలితం అయితే మనకి ఆరోగ్యానికి చాలా మంచిది. శరీరానికి తాంబూల సేవనం చాలా ఉపయోగకరమైనది. ఎముకలకు మేలు చేసి కాల్షియము, ఫోలిక్ యాసిడ్, ఏ విటమిన్, సి విటమిన్లు కూడా తమలపాకులో పుష్కలంగా ఉంటాయి. అందుకని మనము ఇలాగా తాంబూలం తయారు చేసుకొని అమ్మవారికి సమర్పించి మనము తాంబూలం వేసుకుంటే చాలా చాలా మంచిది. కొంచెం చున్నం రాయాలి. తర్వాత ఏమో చెక్కలు వేసాను నేను. ఇది సుగంధ ద్రవ్యాల పొడి, గుల్కండి వేసి అమ్మవారికి ఒక లవంగా మొగ్గతో తాంబూలాన్ని అయితే చుట్టి తయారు చేశాను నేను. అమ్మవారికి తాంబూలం అయితే నేను తయారు చేస్తున్నాను. కొంచెం గుల్కండు, అలాగే తీర్థపు పొడి అది వేసాము. అలాగే చెక్క,
తర్వాత ఏమో మనము సున్నం ఉంటే సున్నం కూడా కొంచెం ఇలా రాయొచ్చు. 3 ఆకులు తీసి ఇలాగ అమ్మవారికి ఇలాగ చుట్టి అమ్మవారికి తాంబూలం పెట్టుకుంటే చాలా మంచిది. అలాగే మన ఇంటికి ముత్తైదువులు వచ్చినా సరే చక్కగా నీట్గా ఇలా తాంబూలం తయారు చేసి అమ్మవారి స్వరూపంగా భావించి ముత్తైదువుకి బొట్టు పెట్టి ఇచ్చి తాంబూలం మన ఇంటిలోనే కూర్చొని వేసుకోమంటే చాలా మంచిది. మనము ఏ పని చేసినా చక్కగా భక్తితో నిష్టతో సాంప్రదాయకంగా ఏ పని చేసినా నీట్గా చేసుకుంటే చాలా మంచిది. మనకి ఆరోగ్యానికి మంచిది, మన ఇంటికి కూడా మంచిది. మనకు అమ్మవారు చల్లగా చూస్తారు కూడా. అమ్మ దయ ఉంటే మనకి అన్నీ ఉన్నట్టే కదా. మనము అమ్మవారికి ఇవన్నీ మనం మనస్ఫూర్తిగా సమర్పిస్తాము. మన మనసు చూస్తారు అమ్మ మనసు కూడా సంతోషిస్తుంది. అంటే మనకు సంతోషించి లక్ష్మిని ఇవ్వడము అని అంటే డబ్బు, కారు, ఇల్లు, బంగ్లాలు అవి కాదండి. మనం ఆరోగ్యంగా ఉండడం కూడా మనకి అమ్మ అనుగ్రహించడం వల్లే మనం ఆరోగ్యంగా ఉంటాము. అలాగే మనకి పిల్లలు ఉండడం కూడా మన అదృష్టం, అది కూడా లక్ష్మియే. అలాగే మనకి ఉండడానికి గృహం ఉండడం కూడా అది లక్ష్మియే. మనము మనస్ఫూర్తిగా అమ్మవారికి అమ్మను కొలుచుకుంటే మనకి అవి కలిగినా సరే అమ్మ ఆశీర్వాదం మనకు ఉన్నట్టే. ఇవన్నీ అలంకార వస్తువులు. స్త్రీలకి అలంకార ప్రియులు కదా స్త్రీలు కూడా. అలాగే అమ్మవారికి కూడా అలంకారం అంటే చాలా ఇష్టము. ఈ అలంకార వస్తువులన్నీ అమ్మవారికి సమర్పించుకొని అమ్మవారికి సమర్పించిన తాంబూలము ముత్తైదువుని అమ్మవారిగా భావించి మనము ఇస్తే చాలా మంచిది. మనకి మంగళగౌరి వ్రతాలు, వరలక్ష్మి వ్రతాలు, మనం ఏ వ్రతం చేసుకున్నా సాధారణంగా అమ్మవారి దగ్గర తాంబూలం పెడతాము. అలాగే ఇంటికి వచ్చిన ముత్తైదువులకు బొట్టు పెట్టి తాంబూలాలు ఇవ్వడం కూడా సాంప్రదాయము, ఆనవాయితీ కూడా. మన హిందూ సాంప్రదాయాలు అనే వీడియో అయితే మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఇది పసుపు కుంకుమ అన్నమాట. మనము ఇలా చేసి అమ్మవారికి పెట్టి మనం చేయడం అన్నీ మన ఇంట్లో ఆడపిల్లకి అని ఉంటే చూస్తే మన సాంప్రదాయాలను గౌరవిస్తూ మన తరువాత తరాలు కూడా ఇవన్నీ తెలుసుకుంటారు. అమ్మవారికి పువ్వులు అంటే చాలా ఇష్టము. అలాగే వాసన గల పువ్వులు దొరికితే పెట్టండి. మనం ఏ శుభకార్యంలోనైనా సరే ఇలాగా నిండు తాంబూలము అని ఏ పని చేసినా, మనము గృహప్రవేశమైనా, వ్రతము చేసుకున్నా, ఇంట్లోన పూజలు చేసుకున్నా, ఏ పూజ రామదేవుని వ్రతము, శివదేవుని వ్రతము ఏది చేసుకున్నా మనము ఒక తాంబూలం అయితే ముత్తైదువుకైతే ఇచ్చుకుంటాం మనస్ఫూర్తిగా. అలాగే ఇలాగ అమ్మవారి దగ్గర కూడా మనం మనస్ఫూర్తిగా మనసు పెట్టి ఇలా తాంబూలాన్ని తయారు చేసి, ఇంకా మనం అమ్మవారికి తాంబూలం తయారు చేయాలి అంటే మన మైండ్లోన అమ్మవారు వస్తారు, పూజ చేస్తారు, కూర్చుంటారు. అమ్మకి నేను ఇలా తాంబూలం ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా ఎంతో ఆనందంగా తాంబూలం తయారు చేసి అమ్మకు సమర్పించుకుంటే చాలా మంచిది. మనం కూడా అంతే ఆనందంగా అంతే సంతోషంగా ఉంటాము. తర్వాత మనకి ఇప్పుడు శ్రావణ మాసము, ఈ 30 రోజులు కూడా చాలా విశేషమైనవి. మామూలప్పుడు మనం తాంబూలాలు పెట్టుకున్న కన్నా ఈ 30 రోజుల్లోన ప్రతిరోజు మనకి వీలైతే ఒక ముత్తైదువుకి తాంబూలం ఇచ్చుకుంటే చాలా మంచిది. ఏమీ లేదు, మనం ఇప్పుడు తాంబూలం తయారు చేసాం కదా, తీర్థపొడి, గుల్కండు, ఒక్క సున్నము పెట్టి అలా తాంబూలం తయారు చేసి ఒక 2 అరటిపళ్ళు అయినా ఏదో ఒక్క పండు అయినా సరే పెట్టి ఇంటికి వచ్చిన ముత్తైదువుకైనా, లేదంటే రోజుకు ఒక ముత్తైదువుని పిలిచైనా సరే మనము తాంబూలం సమర్పించుకుంటే చాలా మంచిది. మాతను కొలిచి జయహారతులివ్వరే, జేలు పాడరే, మల్లేల మాలలతో జాజి విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే, జేలు పాడరే, కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమదిద్దరే, కుందనాల వైభవ లక్ష్మికి కుంకుమదిద్దరే, అనురాగ అన్నపూర్ణమ్మకు హారతులు ఇవ్వరే, మంగళహారతులు ఇవ్వరే, మల్లేల మాలలతో జాజి విరజాజులతో.